హలో ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే నేను పాప రియాక్షన్ పెడతానని చెప్పేసి అన్నాను కదా. ఇక్కడైతే మా అత్తయ్య తీసుకొస్తున్నారు, నీకు సర్ప్రైజ్ ఉంది బయట రా అని చెప్పేసి. ఇంక తను వచ్చేలోపు నేనైతే సైకిల్ని బెడ్షీట్తో కవర్ చేసాను. తనైతే వస్తుంది, అప్పుడే పడుకొని లేచింది. ఇంకా అందుకని చెప్పేసి డల్గా వస్తుంది, వెళ్ళి ఓపెన్ చేయని చెప్పేసి అంటున్నాను నేను. తనైతే వెళ్ళనని చెప్తుంది. వెళ్ళు ఓపెన్ చేయంటే వెళ్ళను మమ్మీ అని చెప్తుంది. ఇంక ఈలోపు వాళ్ళ డాడీ వచ్చి వెళ్ళు ఓపెన్ చేయు, నీకు సర్ప్రైజ్ ఉంది చూడు అని చెప్తే వెళ్ళింది. ఇంక సైకిల్ అయితే ఓపెన్ చేసింది. తనకి ఏ కలర్ కావాలని అనుకుందో ఆ కలరే తీసుకున్నాను, పర్పుల్ కలరు. తనకైతే చాలా బాగా నచ్చిందని చెప్తుంది. నేనైతే మార్నింగే పిల్లల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి వాళ్ళని లేపలేదు. నేను మా హస్బెండే వెళ్ళి తీసుకొచ్చేసాం సైకిల్. ఇక్కడైతే వాళ్ళ డాడీ అయితే ఒకసారి ఎక్కు తొక్కు ఎలా ఉందో చూడు అని చెప్పేసి అంటే తనైతే ఎక్కుతుంది. తన సైజుకి సరిపోద్దా లేదని కూడా మేము చూడలేదు. ఇంక చూసి తీసుకొచ్చేసాం. సైకిల్ నచ్చిందని చెప్పేసి తనకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది సైకిల్. తన హైట్కి సైకిల్ బాగా సెట్ అయింది. కొంచెం నేర్చుకున్నంత వరకు, అలవాటైనంత వరకు తొక్కుంటే తర్వాత వేరే సైకిల్ తీసుకొచ్చని చెప్పేసి ఇంక ఇదైతే తీసుకుని వచ్చేసాము. వెనకాలైతే వాళ్ళ చెల్లిని కూర్చోబెడుతున్నారు అత్తయ్య. ఇక్కడైతే వాళ్ళ చెల్లి ఇద్దరు సైకిల్ అయితే తొక్కుతున్నారు. తనకైతే నచ్చిన సైకిల్ వచ్చేసింది. ఇంక ఈ లోపల మా అత్తయ్య చెప్పేశారంట, నీకు సైకిల్ ఉంది బయట అనేసి. తర్వాత మా రోస్తలు చెప్తుంది, మమ్మీ ఆల్రెడీ నాని చెప్పేసింది సైకిల్ బయట ఉందని చెప్పేసి అనేసి. ఆహా అవునా అనేసి అన్నాను. మరి నువ్వు ఎందుకు చెప్పలేదంటే సర్ప్రైజ్ అన్నారు కదా అని చెప్పి నేను చెప్పలేదు అనేసి అంటుంది. ఇంకెంతే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మా పాప రియాక్షన్ కూడా చూశారు కదా. ఇంకా నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి గైస్. బాయ్.